హీరో విజయ్‌కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్న తన కార్నర్ మీటింగు అది కాస్త తొక్కిసలాట, ప్రాణాలు కోల్పోవడం 41 మంది, అనేక మంది గాయపడటం, ఆ తర్వాతన తన టూర్‌లు క్యాన్సిల్ చేసుకోవడం, అది రెండవ మైనస్ అయితే ఇవాళ హైకోర్ట్‌లో 2 ఎదురు దెబ్బలు తగిలినాయి. నంబర్ 1 వచ్చేటప్పటికి సీబీఐ దర్యాప్తు జరిపించాలి. మొన్ననే వాళ్ళు మాట్లాడారు కదా! దీని మీద పెద్ద కుట్ర ఉంది. సీబీఐ దర్యాప్తు జరిపించాలని వాళ్ళ పార్టీ టీవీకే పార్టీ. వాళ్ళు పిటిషన్ వేస్తే దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ప్రాథమిక దశలోనే ఈ పిటిషన్ ఏంటి? అసలు విచారించాలి కదా! విచారించాక కదా ఈ పిటిషన్ వేసేది అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది. మీ రాజకీయాల కోసం న్యాయస్థానాలను పావులుగా వాడుకోవద్దని తేల్చి చెప్పింది. ఇది నెంబర్ 3. నెంబర్ 4 మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏదైతే విజయ్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అసలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. నేను గత కొన్ని రోజుల నుండి చెప్తున్నా. వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు ఇద్దరూ కలిసి అన్నటువంటిది. ఇప్పుడు చివరికి ప్రభుత్వం దాని మీద విచారణ ఏదో జ్యుడిషియల్ కమిషన్ వేయడం ఏంటి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయాలా? సిఐడి వేయాలా? వాళ్ళని అరెస్టులు చేయాలా? కేసులు పెట్టాలి? ఇదంతా ఉండాలి కదా! అదంతా వదిలేసేసి ఓ జిల్లా నాయకుడి మీదనో మొక్కుబడిగా ఓ కేసు పెట్టడం, దానికి కూడా విజయ్ చాలా పెద్ద సినిమా చూపెట్టి కావాలంటే నన్ను పట్టుకో నా సంగతి తేల్చుకుంటూ సినిమాలో డైలాగుల్లాగా వాడటం, ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి జోదానికి ఇప్పుడు చెక్ పెట్టింది. హైకోర్టే సిట్ వేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తు చేయమని ఆదేశించింది. అసలు ఆ రోజున ఇన్సిడెంట్ జరిగినప్పుడు టీవీకే లీడర్లు ఏమైపోయారు? అంతమంది తొక్కిసలాట అయ్యి చనిపోతుంటే వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? వాళ్ళని ఎందుకు ఆదుకోలేదు? వాళ్ళకి ఎందుకు రక్షణ కల్పించలేదు? సరే ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళడం, వాళ్ళకి కావాల్సినటువంటి వసతి చూడటం, ఆసుపత్రి దగ్గర ఉండటం, ఇదన్నీ ఎందుకు చేయలేదని నిలదీసింది. తద్వారా అతిపెద్ద నాటకానికి చెక్ పెట్టినట్టయింది. అసలు విజయ్ వాహనం ఎందుకు సీజ్ చేయలేదు? ఇంత ఇన్సిడెంట్కి కారణమైనటువంటి వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు అన్నది కూడా నిలదీసింది. దీంతో 4వ ఎదురు దెబ్బ వరుస పెట్టి విజయ్‌కి దెబ్బ మీద దెబ్బ తగిలింది.